హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పటి నుంచి నైట్ వరకు వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నా కదా, కొంచెం సేపట్లో ఆరుష్ని చూపిస్తాను. ఆరుష్ వాళ్ళ డాడీతో బయటికి వెళ్ళాడు అండ్ ఆరుష్కి కొత్త హెయిర్ కట్ చేయించాము. సూపర్ క్యూట్గా ఉన్నాడు. ఆఫ్ కోర్స్ మనకి పిల్లలు ఎలా ఉన్నా బాగుంటారు, కాకపోతే ఆ హెయిర్ స్టైల్లో నాకు ఎందుకో కొంచెం అంటే ఏమంటారు, సైడ్స్ తీపించేసి ఓన్లీ సెంటర్ పార్ట్ ఉంచారనమాట. కొత్త హెయిర్ కట్ చేయించాం. అంటే ఇలాంటివి డిఫరెంట్గా ట్రై చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాము, కానీ మా డాడీ వాళ్ళు తిడతారని ఊరుకున్నాం. ఫస్ట్ టైం ట్రై చేసాము, బాగుంది, చూపిస్తాను మీకు. బయటకు వెళ్ళాడు. దానికన్నా ముందు ఇది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతమందికి గుర్తుంది ఇది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎంతమంది ఇది చిన్నప్పుడు తినేవారు అండ్ ఎంతమందికి ఇది ఇష్టం అనేది కూడా నాకు చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం. ఒకసారి ఎప్పుడు మా హస్బెండ్కి అనుకోకుండా చెప్తే తను తీసుకొచ్చారనమాట. ఎక్కడో దొరికిందంట. ఈ మధ్య ఇవి దొరకట్లేదు కూడా, చాలా తక్కువగా పాన్ షాప్స్లోనే దొరుకుతున్నాయి ఇవి. సో ఇవి 2 ప్యాకెట్స్ తీసుకొచ్చారు. మొన్నటి నుంచి దాచుకొని మరి తింటున్నాను. ఆఫ్కోర్స్ అంత హెల్తీ అండ్ హైజీన్గా చేయరు, కాకపోతే చిన్నప్పుడు గుర్తులు కదా, అందుకని. అండ్ మీకు ఇప్పుడు ఈరోజు నేను ఒక ఐస్ క్రీమ్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ ఐస్ క్రీమ్ ఏంటి అంటే, అది ఒక రెసిపీ అని చెప్పలేను, కానీ నేను ట్రై చేశాను, నాకు నచ్చింది. సో మీకు ఇలాంటి డిఫరెంట్ థాట్ వచ్చిందో రాలేదో నాకు తెలీదు. సో మీరు కూడా ట్రై చేసి చేసుకుంటారు కదా అని చెప్పి చూపిద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు ఇవాళ స్వీట్ కార్న్తో వడలు చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఐస్ క్రీమ్ చూపిస్తాను, ఆ తర్వాత స్వీట్ కార్న్ వడలు చేయాలి. ఫస్ట్ అయితే ఆ మొక్కజొన్నలు వలాలి. అంతే, ఇవాళ ఇలా కంటిన్యూ అవుతుంది నైట్ వరకు. చూద్దాం, వీలైనంత వరకు వ్లాగ్ చేస్తాను. అండ్ 2-3 డేస్ అయిపోతుంది నేను వీడియోస్ రికార్డ్ చేసి. సో ఇవాళ వీడియో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. వీడియో చేస్తుంటే ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట. అంటే ఏదో నాకు మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. 2-3 డేస్ అయింది కదా వీడియోస్ పోస్ట్ చేసి, సో చాలా మిస్ అయ్యాను. అండ్ దీని పేరు చెప్పలేదు కదా మీకు, అంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఆబ్వియస్గా, తెలియని వాళ్ళ కోసం ఇది పచ్చనామ్లా అంటారు. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ నాకు తెలీదు, పాచనామ్లా ఏదో అంటారు. ఇది ఆమ్లా అంటే ఉసిరికాయ ఉంటుంది కదా, ఉసిరికాయని చిన్న పీసెస్ కట్ చేసి వాటిని ఉప్పులో నానబెట్టి ఎండబెడతారు అనుకుంటా, నాకు తెలిసి ఇదే ప్రాసెస్. సో చాలా బాగుంటుంది. నోరు బాగాలేనప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చాలా బాగుంటుంది. ఆరుష్ వచ్చేసాడు, కనిపిస్తాను మళ్ళీ. ఆరుష్ హాయ్. 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 గుడ్ మార్నింగ్. ఇటు చూసి చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. ఇటు చూడు. ఆరుష్ బండి పైన వచ్చాడు కదా, ఫుల్ హెయిర్ చరిగిపోయింది. యాక్చువల్గా హెయిర్ స్టైల్ ఏంటి అంటే, నాన్న చూపి, ఇటు తిరుగు, సైడ్ తిరుగు. సైడ్స్ అంతా హెయిర్ ఉండదు అనమాట, బ్యాక్న కూడా హెయిర్ ఉండదు అండ్ ఫ్రంట్లోనే ఉంటుంది. సో సమ్మర్ కదా, ఇక్కడ హెయిర్ ఎక్కువగా పడుతూ ఉంటే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది కదా, అందుకని అలా చేయించాము. నేను బ్యాక్ నుంచి పిక్ చూపిస్తాను మీకు. అండ్ మొన్న వ్లాగ్లో ఆరుష్ను చూపించినప్పుడు అందరూ ఆరుష్ సన్నమైపోయాడు అన్నారు. అవును, మొన్న ఫీవర్ వచ్చింది, ఒక 1 వీక్ ప్లస్ ఉందన్నమాట ఫీవర్, కోల్డ్, కాఫ్. అప్పుడు బాగా ఎఫెక్ట్ అయింది. చూసిన అందుకే మధ్య కొంచెం హెల్తీగా ఇస్తున్నాను. దానికి తోడు సమ్మర్ కదా, కొంచెం బాడీ అనేది డీహైడ్రేట్ అవుతుంది అండ్ ఎదుగుతున్నాడు కదా, కొంచెం సన్నబడతారు. సో వీడు వాళ్ళ డాడీ వదిలేసి వెళ్ళినప్పటి నుంచి ఏడుపు అనమాట. ఇంకా టీవీ పెట్టినా ఆగలేదు, ఫోన్ తీసుకొని ఫోన్లో వీడియోస్ పెట్టమన్నాడు. సరే ఏడుస్తున్నాడు కదా అని ఒక 5 మినిట్స్కి ఇచ్చాను, తీసేసుకుంటాను. ఇదిగోండి ఆరుష్ హెయిర్ స్టైల్. వెనకతలు జుత్తలేదు అండ్ సైడ్ కూడా లేదు, సైడ్ చూపి, సైడ్ కూడా లేదు. సో పైకి వస్తుంది కదా, అలా అనమాట. బాగుంటుంది పిల్లలకి ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తే కదా. సో ఏంటి అంటే, మనకి మెక్డొనాల్డ్స్లో మెక్ ఫ్లరీ ఉంటుంది కదా, అది నాకు ఇంతకుముందు చాలా ఇష్టం అనమాట. అది నాకు తినేటప్పుడు అనిపించేది జస్ట్ ఐస్ క్రీమ్లో ఓరియోస్ని క్రష్ చేసి వేసేస్తున్నాడేమో అని అనిపించేది. సో అలా ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకున్నాను.
సో అది ట్రై చేశాను, బాగానే వచ్చింది. సో అదే మీతో షేర్ చేస్తున్నాను. ఇదేం పెద్ద రెసిపీ కాదు. యాక్చువల్గా యూట్యూబ్లోని ఓరియో ఐస్ క్రీమ్ అని కొడితే కొంచెం డిఫరెంట్ రెసిపీ వచ్చింది. కానీ నేను ఈరోజు చూపిస్తుంది ఏంటి అంటే వెనిలా ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, మనకు ఆల్రెడీ మార్కెట్లో దొరుకుతుంది. సో ఐస్ క్రీమ్ తీసుకున్నాను, అది తీసుకొని దాంతోపాటు ఒక చిన్న సైజ్ ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఒక బౌల్ తీసుకున్న, ఆ బౌల్లో ఒక హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ ఐస్ క్రీమ్ వేసుకున్నాను. అండ్ దాంట్లోని ఆల్రెడీ నేను ఒక చిన్న ప్యాకెట్ ఆఫ్ ఓరియో బిస్కెట్స్ తీసుకున్నా కదా, దాన్ని క్రష్ చేయాలి, అంటే గుండెలాగా చేసుకోవాలి. అండ్ ఇది టేస్టీగా ఉంది, కొంచెం వెనిలాలో మధ్యలో ఓరియో టేస్ట్ తగులుతూ ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బాగుంది. ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, పెద్ద కష్టం కాదు కదా, అందుకే చూపిస్తున్నాను. సో ఇలా నేను క్రష్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఓరియో ఐస్ క్రీమ్ రెసిపీ అయితే వేరేగా ఉంటుందన్నమాట. అది కండెన్స్డ్ మిల్క్ ఇంకా హెవీ క్రీమ్ ఇవన్నీ యూస్ చేస్తున్నారు. కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి, అంటే ఒక 3 or 4 ఇంగ్రీడియంట్సే, కానీ అన్నీ కొనుక్కొని తెచ్చుకోవాలి. ఇదైతే జస్ట్ వెనిలా ఐస్ క్రీమ్ అండ్ బిస్కెట్స్ ఉంటే చాలు. సో ఇలా క్రష్ చేశాను కదా, వాటిని ఈ ఐస్ క్రీమ్లో యాడ్ చేస్తున్నాను. అంతే, జస్ట్ ఈ రెండు మిక్స్ చేయాలి. అండ్ మిక్స్ చేసి మనం ఒక ఓవర్ నైట్ కానీ లేదా 8 hours కానీ రిఫ్రిజిరేటర్లో ఫ్రీజ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఇది కొంచెం ఐస్ క్రీమ్ గట్టిగా అవుతుంది. అండ్ అప్పుడు తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో నాలాగా ఎవరైనా ట్రై చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నా కదా, మిక్స్ చేసుకొని దీన్ని జస్ట్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నా ఇప్పుడు. అండ్ దెన్ మూత క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే, అంతే. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నా, ఒక 8 hours పాటు ఉంటే సరిపోతుంది. మీకు అంత టైం లేకపోతే అట్లీస్ట్ 6 hours అయినా ఉంచితే అప్పుడు బాగా బాగుంటుంది అన్నమాట. లేదు, నీకు దగ్గ అయితే ఐస్ క్రీమ్ ఇవ్వాలా? కొడతాను. లేదమ్మా, ఐస్ క్రీము అప్పయింది. అయిపోయింది, కడుక్కో, చేయి కడుక్కో, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకో. గుడ్ బాయ్. సో కార్న్ వడలు చేస్తున్నప్పుడు ఇది ఏంటంటే స్వీట్ కార్న్ ఉంటుంది కదా, వాటిని ఒలిచి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక స్వీట్ కార్న్ తీసుకుంటున్నా. ఒక స్వీట్ కార్న్ మనకి ఈజీగా ఒక 3 members సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఒక చిన్న సైజ్ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు, అండ్ కొంచెం జీలకర్ర, ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. దీంట్లో కొంచెం మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అది సరిపోతుంది అనమాట. సో మిక్సీ పెట్టుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయాను, సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది సింపులే, పెద్ద ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు. సో ఇలా మిక్సీ వేసుకున్నా కదా, దీన్ని ఇప్పుడు బౌల్లో వేసుకుంటున్నా. అండ్ మనకి ఇప్పుడు బియ్యం పిండి కావాలన్నమాట. అదేంటంటే బైండింగ్కి ఇది కొంచెం మెత్తగా ఉంటుంది కదా, మనకి గారి వేసుకోవడానికి రాదు. అందుకని కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తే కొంచెం గట్టి పడుతుంది, ఈజీగా మనకి గారెలు వేసుకోవచ్చు అనమాట. అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి. సో ఇక్కడ నేను బియ్యం పిండి యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ ఆనియన్స్ని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను.
బియ్యం పిండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి, అంటే ఎంత పడుతుందో చూసుకుంటూ యాడ్ చేసుకోండి. అండ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ కరివేపాకు, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను అల్లం యాడ్ చేయడం మర్చిపోయాను, అల్లం కూడా వేసుకోవచ్చు. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఏంటంటే స్వీట్ కార్న్ నార్మల్గానే చాలా టేస్టీగా ఉంటుంది, ఉత్తుగా ఉడకపెట్టుకొని తింటేనే. అండ్ ఇలా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. కాకపోతే డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి అంత మంచిది కాదు. సో మీరు కావాలనుకుంటే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకొని టోస్ట్ చేసుకోవచ్చు, అలా అయినా పర్వాలేదు. సిమ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకుంటే కొంచెం ఆయిల్ పడుతుందన్నమాట. సో ఎప్పుడైనా ఒకసారి అనుకుంటే ఇలా ఆయిల్ డీప్ ఫ్రై ఐటమ్ కూడా చేసుకోవచ్చు. నేను మళ్ళీ కొంచెం ఆనియన్స్ ఇంకా బియ్యపిండి కూడా యాడ్ చేసిన. సో బాగా మిక్స్ చేస్తాం కదా, ఇంకా ఈలోపు ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకున్నా. అండ్ అది వేడెక్కిన తర్వాత ఇలా చిన్న చిన్నగా చేత్తో ఒత్తేసుకోవచ్చు. కాకపోతే ప్రతి ఒక గారి వేసినప్పుడు కొంచెం వాటర్తోని, అంటే ఒక వాటర్ని బౌల్లో తీసుకొని చేయి తట్టుకోండి. దానివల్ల ఈ గారి అనేది మన చేతికి అంటుకోకుండా నీట్గా వస్తుందన్నమాట. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే లోపలంతా బాగా వేగి పైన కూడా కలుతుంది, అంతే. వేడుకుందా, చల్లారి పెడతాం. ఆరుష్ ఎలా ఉంది, బాగుందా? ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉందమ్మా? బట్టలు రాసుకోకూడదు. ఎలాగుంది? థ్యాంక్ యూ. పీసెస్ చేయాలా? తిను. డ్రెస్కి రాసుకోక. నేను పీసెస్ చేస్తాను. బాగుందా? థ్యాంక్ యూ. ఇస్తాను. ఆరుష్కి ఒక వాయి అవగానే పెట్టాను అండ్ తనకి చాలా నచ్చింది. అంటే నేను ఎక్కువ చిల్లీ వేయలేదు కదా, సో తనకి అంత కారం అనిపించలేదు, నచ్చింది. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా ఇలానే వేసేసుకున్నాను. సో ఇది సాస్తో కానీ లేదా ఏదైనా కెచప్తో కానీ కూడా బాగుంటుంది. సో స్వీట్ కార్న్ వడ విత్ ఐస్ క్రీమ్ నేను ఆరుష్ తినేసాము. ఇంకా మా హస్బెండ్ రాలేదు, తన కోసం బాక్స్లో తీసి పక్కన పెట్టాను. అండ్ మీకు తెలిసే ఉంటుంది స్వీట్ కార్న్ వడ ఎలా చేయాలో. ఇన్కేస్ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు ఒక సారీ అండ్ ఇంకా డ్రెస్ నేను తీసుకున్నాను రీసెంట్గా, అవి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది దివ్యాస్ అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, వాళ్ళ నెంబర్ అన్ని డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏంటంటే సారీస్ ఉంటాయి, ఉమెన్కి సంబంధించి క్లాతింగ్ అంతా ఉంటుంది, దాంతోపాటు కిడ్స్ వేర్ కూడా ఉంటాయి అన్నమాట. మనకి కిడ్స్ వేర్ హాప్స్కాచ్లో చూసే ఉంటారు. హాప్స్కాచ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆరుష్కి తీసుకుంటూ ఉంటాను. సో హాప్స్కాచ్ స్టఫ్ సేమ్ అలాంటి స్టఫ్ ఇక్కడ కూడా వీళ్ళ దగ్గర కూడా అవైలబుల్లో ఉంది. అండ్ కాస్ట్ కూడా అన్నీ రీజనబుల్ అనమాట. అంటే తిను మోస్ట్లీ బిలో 2000, అంటే అరౌండ్ 2000 ఇంకా 2000 కన్నా బిలో కాస్ట్వే తిను సేల్ చేస్తూ ఉంటారు. సో అన్నీ అఫోర్డబుల్లో ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే తన గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ తన నెంబర్ కూడా పెడతాను, చూడండి. దీని దగ్గర చాలా కుర్తా పలాజో సెట్స్ ఉన్నాయి. సో నాకు అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. నేను ఒకటి తీసుకున్నాను అనమాట, అది మీతో షేర్ చేస్తాను.
ఇదేంటంటే సింపుల్ది కానీ చాలా బాగుంది. కాకపోతే వేరే కలర్స్ ట్రై చేయాల్సింది. నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే అందులో ఏ కలర్ చూసినా నా దగ్గర కలర్స్ ఉన్నాయి అన్నట్టు అనిపించింది అనమాట. అన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎల్లో ఉంది, ఎల్లో అయితే చాలా చాలా బాగుంది. అండ్ పింక్ ఉంది, రెడ్ ఉంది, పర్పుల్ ఉంది, అలా అన్ని కలర్స్ ఉన్నాయి అన్నమాట. సో ప్రతిదీ ఏంటంటే కింద ప్యాంట్ కామన్ వస్తుంది, ప్యాంట్ గ్రే కలర్ వస్తుంది, పైన టాప్ ఒకటే మారుతుంది అనమాట. సో దీనికి స్పెషాలిటీ ఏంటి అన్నది చూపిస్తాను. సో ఇది ఒక టాప్ అండ్ మనకి ఇక్కడ సెంటర్లోని ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. సో నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. కిందేమో ప్యాంట్కి పెలసో ప్యాంట్కి సో ఇలా వచ్చింది అనమాట. ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చి అండ్ ఇక్కడ మిర్రర్ లాగా వచ్చింది, మిర్రర్ ఫినిష్ వచ్చింది. ఇది మంచి అట్రాక్షన్ అనమాట. ఫుల్ ప్లెయిన్ వచ్చింది, కాకపోతే కింద ఈ ఎంబ్రాయిడరీ వచ్చింది. సో అన్ని కలర్స్ ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నా ఇదే ప్యాటర్న్లో వస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ వన్ అండ్ దీని కాస్ట్ వచ్చి 850 రూపీస్ అనమాట. ఇది ప్యాంట్ అండ్ ఇది టాప్ అనమాట. సో టాప్కి కాలర్ నెక్ వచ్చి ఇక్కడ అంతా ఎంబ్రాయిడరీ వచ్చింది, దాంతోపాటు సెంటర్లో కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చి ఈ శారీ తీసుకున్నాను. అంటే ఇలాంటి కాంబినేషన్లో శారీ ట్రై చేయాలని ఎప్పటి నుంచో నాకు ఉంది. సో ఇది కనిపించగానే సరే ఈ శారీ తీసుకుందాం అని చెప్పి తీసుకున్నా. బాగుంటుంది కదా ఫెస్టివల్స్ టైంలోని లేదా పూజల టైంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ లోపల ఏంటంటే మనకి పళ్ళు దగ్గర రెడ్ కలర్ వచ్చింది అనమాట. ఏదైతే మనకి బార్డర్ వచ్చిందో ఆ జరీ అంతా ఇక్కడ వచ్చింది. సో చూసారు కదా, ఈ జరీ అంతా ఇక్కడ వచ్చింది. అండ్ బ్లౌజ్ ఏమో మనకి ఈ కలర్ వచ్చింది అనమాట, రెడ్ కలర్ వచ్చింది విత్ బుట్టా వర్క్ వచ్చింది. సో మీకు మేబీ కెమెరాకి లైక్ పింక్ లాగా కనిపిస్తుంది, నాకైతే అలా కనిపిస్తుంది స్క్రీన్ పైన, కానీ ఇది పింక్ కాదు, రెడ్. పళ్ళు అంతా ఇలా వచ్చింది అండ్ రిమైనింగ్ అంతా మనకి ఇలా క్రీమ్ కలర్ వచ్చింది అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను అండ్ దీని కాస్ట్ ఏమో 1200 రూపీస్. చెప్పాను కదా అన్ని బిలో 2000 ఉంటాయని వీళ్ళ దగ్గర. ఇంకా ఆరుష్కి ఒక డ్రెస్ అనమాట, అది లేట్ అయింది రావడం, అది కూడా తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ని సర్వ్ చేస్తున్నా. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి జస్ట్ ఒక 3 hours అయింది అంతే. సో మనకి చెప్పాను కదా ఒక 8 hours to overnight ఉంటే బాగుంటుంది, బాగా సెట్ అవుతుంది అని చెప్పి. ఇప్పుడు అంత బాగా సెట్ అవ్వలేదు, అంటే ఇంకా అంత కూలింగ్ అవ్వలేదు, కానీ సరిపోతుంది, ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో అందుకే చేసేస్తున్నా. సో ఇదే ఓరియో ఐస్ క్రీమ్. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. అండ్ ఇప్పుడు నేను నైట్ డిన్నర్లోకి స్క్రాంబుల్డ్ ఎగ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మధ్యాహ్నం కర్రీస్ అన్నీ ఉన్నాయి, జస్ట్ ఎగ్ని స్క్రాంబుల్డ్ ఎగ్లా చేస్తున్నాను అంతే. సో ఫ్రెండ్స్ అంతే, ఇది ఇవాల్టి వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, బాయ్, టేక్ కేర్. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.